హాయ్ ఫ్రెండ్స్, ఏంటి భారతి ఈ ఛానల్లో కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఇది కూడా నా ఛానలేనండి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను, కాకపోతే మధ్యలో ఆపేశాను. ఇక మీదటి నుంచి ఇందులో కూడా రెగ్యులర్గా నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. 1-2 మినిట్స్లో రెసిపీ ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే సమ్మర్ స్పెషల్ రెసిపీ అని చెప్పాలి. ఇదైతే ఏంటి అంటే టెండర్ కోకోనట్ పుడ్డింగ్ అండి. అసలు ఎంత బాగుందంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, మన ముంజికాయల్లాగా అనమాట. అంత టేస్టీగా ఉంది. సో సిటీస్లో ఉన్న వాళ్ళకి ముంజులు అలాంటివి దొరకవు కదా. సో ఇంట్లోనే కొబ్బరి నీళ్ళతోటి ముంజులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటరు కొబ్బరి నీళ్ళు అయితే తీసుకోండి. 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళని మంచిగా వడకట్టేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొక చిన్న బౌల్లో కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీటిలో 1 స్పూను అగర్ అగర్ పౌడర్ అండి. దీన్ని చైనా గ్రాస్ అంటారు, అగర్ అగర్ పౌడర్ అంటారు. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా వాటిలో కూడా దొరుకుతుంది. ఇంకా బ్లింకిట్లో కూడా దొరుకుతుంది. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా ఉంటాయి, ఒకసారి తెచ్చుకోండి. దీని ప్రైస్ అయితే 120 రూపీస్, 20 గ్రామ్స్ అనమాట. సో ఇక్కడ నేను 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళకి 1 స్పూన్ అగర్ అగర్ పౌడర్ అయితే మిక్స్ చేసేసి ఆ నీళ్ళని బాగా మరిగించుకోవాలన్నమాట. కొబ్బరి నీళ్ళు బాగా మరగాలి. అయితే కొబ్బరి నీళ్ళు కాస్త చప్పగా ఉంటాయి కాబట్టి మీరు తినే స్వీట్ని బట్టి పంచదార కూడా వేసుకోండి. ఆ తర్వాత అగర్ అగర్ పౌడరు అందులో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి బాగా మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసేసుకొని అందులో లేత కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అది కూడా వేసేసుకొని దీన్ని కనీసం ఒక 2-3 అవర్స్ పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా కోకోనట్ పుడ్డింగ్ అయితే రెడీ అండి. అసలు నిజంగా ఎంత బాగుందో. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.